గోదావరి సంబంధించిన జిల్లాల విషయంలో ముఖ్యంగా అటు వెస్ట్లో కావచ్చు, ఈస్ట్లో కావచ్చు, మిగిలినటువంటి కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉత్తరాంధ్ర కావచ్చు, వీటిల్లో సీట్ల సర్దుబాటు సంబంధించినటువంటి విషయంలో రెండు పార్టీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఏ రకంగా అయితే సభలు సమావేశాల్లో కలిసి పాల్గొనడం కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పోరాటం చేయడం కావచ్చు జరుగుతోంది. అదే తరహాలో ఎన్నికల్లో కూడా కలిసి వెళ్ళాలి ముందుకు అనేటువంటి అంశం పైన ఓట్ ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరగాలి, అప్పుడే పొత్తుకు కూడా సార్థకత లభిస్తుంది, తర్వాత ఫలితం కూడా వస్తుంది అనేది పవన్ కళ్యాణ్ తొలి నుంచి కూడా భావిస్తున్నారు. సో గోదావరి జిల్లాల విషయంలో రాజాబాబు ఇప్పటికే మనం చూసాం, అంటే మీరు అన్నట్లుగా ఇవాళ ప్రకటన చేసినటువంటి సీట్ల విషయం కావచ్చు, మిగిలినటువంటి అంశాల్లో తెలుగుదేశం పార్టీ సిట్టింగులు కూడా ఉన్నారు. సో ఇక్కడ గత ఎన్నికల సమయంలో మనం చూస్తే 2014 ఈ సమయంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయి అనేటువంటి లెక్కలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఓట్ బ్యాంక్, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని అనేక సర్వేల ద్వారా అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి గోదావరి జిల్లాల పైన అటు జనసేనలో కావచ్చు, ఇటు టీడీపీలో కావచ్చు జరుగుతున్నటువంటి చర్చ, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ ప్రకటన వల్ల అక్కడ ఎలాంటి పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి ఫైనల్గా? శ్రీహరి, అంటే పవన్ కళ్యాణ్ ఈరోజు రాజానగరము, రాజోలు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించినప్పటికీ కూడా ఈ రెండు నియోజకవర్గాలకి సంబంధించి ప్రస్తుతం టీడీపీ కావచ్చు, జనసేన నేతలు మాత్రము ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి కూడా పొత్తులు కుదిరినప్పటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి లోబడి పనిచేస్తాము, పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏదైతే జనసేన టీడీపీ పొత్తు ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ నుంచి కొంతమంది అభ్యర్థులు కావచ్చు, జనసేన నుంచి కొంతమంది అభ్యర్థులు కావచ్చు సీట్లు ఆశిస్తున్నారు, టికెట్లు ఆశిస్తున్నారు. అయితే ఒకవేళ పార్టీ అధిష్టానం కనుక తమకు అవకాశం ఇస్తే పోటీ చేస్తాము, ఒకవేళ అవకాశం ఇవ్వకపోయినా సరే పార్టీ అధిష్టానం ఎవరిని టికెట్గా ఎంపిక చేస్తే వాళ్ళకి సహకరిస్తాము అనేది మాత్రం ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం కొనసాగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే అంటే చంద్రబాబు మండపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి వేగుళ్ల జోగేశ్వరరావును గెలిపించండి అని ప్రకటించినప్పటికీ కూడా అక్కడ జనసేన నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము, ఆ నిర్ణయాన్ని గౌరవిస్తామని కూడా జనసేన నేతలు మండపేటలో అయితే కనుక ప్రకటించడం జరుగుతుంది. అంటే ఇప్పటికే మండపేటకు సంబంధించి చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కొన్ని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా మండపేటలో మాత్రం జనసేన టీడీపీ నేతలు మాత్రం ఆచూతూచి వ్యవహరిస్తున్నారు. వాళ్ళు మాత్రం ఒక క్లారిటీతో ఉన్నారు, అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామనేది మాత్రం మండపేటలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి అక్కడ పార్టీ నేతలను కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా మండపేటలో మాత్రం టీడీపీ జనసేన నేతలు మాత్రం కేవలం వాళ్ళు నమ్ముకున్న పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి మాత్రమే తాము పనిచేస్తాము, పార్టీ అధిష్టానం ఎవరిని ప్రకటించినా సరే వాళ్ళ గెలుపుకు మాత్రం కృషి చేస్తామనేది కూడా మండపేటలో చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించినట్టుగా రాజోలు నియోజకవర్గం కావచ్చు, ఇక్కడ రాజానగర్ నియోజకవర్గం కావచ్చు, ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రకటన చేసినప్పటికీ కూడా ఇది ఒక ఐక్యతగా భావిస్తున్నారు. రెండు పార్టీలు కలిసి పనిచేయాల్సిన భావమే తప్ప ఇక్కడ టికెట్లు జనసేన అధినేత పవన్ ప్రకటించారనేది అసంతృప్తి మాత్రం ఏమీ స్పష్టంగా కనిపించట్లేదు. ఇరు నేతలు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికే కట్టుబడి ఉంటామనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పటికే ఇక్కడ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతలతో దపదపాలుగా సమావేశాలు నిర్వహించి ఆయన ఒక క్లారిటీకి వచ్చారు, ఏ నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తే గెలుస్తుంది, ఏ నియోజకవర్గం అవసరం అనేది కూడా పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీకి వచ్చారు. దాని ప్రకారంగానే అభ్యర్థుల కేటాయింపు ఉంటుందని కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఆశిస్తున్నారు శ్రీహరి. రైట్.